మరి ఇదే నెలలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 150 యూనియన్లు, ఆంధ్రప్రదేశ్లో 150 యూనియన్లు అంటే వేరే వేరే యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడుతున్నాయి, జాయింట్ యాక్షన్ కమిటీగా. ఎందుకంటే తమిళనాడు ఉంది, తమిళనాడులో చాలా యూనియన్లు ఉంటాయి. వాళ్ళు అందరూ వేరే వేరే యూనియన్లంతా కూడా వేరే వేరేగా ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక దారి, వీళ్ళు ఒక దారి, వాళ్ళు ఒక దారి. అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 150 యూనియన్లను గ్యాదర్ చేయడం జరిగింది. 150 యూనియన్లతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అందరి అనుమతి తీసుకోవడం జరిగింది. అనుమతి తీసుకొని సెల్ ఆపి 150 మందితో అనుమతి తీసుకొని గ్రూప్లో ప్రెసిడెంట్, సెక్రటరీని యాడ్ చేయడం జరిగింది. వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. పలానా డేట్ ఫిక్స్ చేసుకుందాం, మనమంతా ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం మీటింగ్ చేసుకుందాం, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీగా నిలబడతామని చెప్పాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా అధికారంలో రాని అన్ని దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వస్తారు. డ్రైవర్లకంటూ ఏం చేయాలి, డ్రైవర్లకు న్యాయం చేయాలనే వాళ్ళ ఉద్దేశమే లేదు. ఎందుకంటే డ్రైవర్లు అంటే వాళ్ళ చాలా చిన్న చూపు, డ్రైవర్లు అంటే వాళ్ళకి చాలా చిన్న చూపు. మరి డ్రైవర్ అవసరం ఎప్పుడు వాళ్ళకి ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు వేయాలన్నప్పుడే అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, కానీ చేయాలి. అందుకే మేము కూడా చాలా ఏళ్ళగా చాలా ప్రయత్నించినా ఏం సాధించుకోలేకపోయాం. ఈసారి 150 యూనియన్లు కలిసి జేఏసీగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఆంధ్ర, ఏపీలో 1000 యూనియన్లు ఉంటాయి, 1000 యూనియన్స్. ఆంధ్రాలో 1000 యూనియన్స్ ఉంటాయి. ఆ 1000 యూనియన్స్ ని గ్యాదర్ చేయాలా, కానీ మాకు ఇప్పటికి మా దగ్గరకు వచ్చిన యూనియన్లు 150. ఈ 150 యూనియన్లతో 30 తారీఖు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 30 తారీఖు మీటింగ్ పెట్టుకొని ఒక మంచి కమిటీని, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ముందు పోతాం, రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతాం. తాడో పేడో తీర్చుకోవడానికి మేమంతా ఒక్కటైతున్నాం. మళ్ళీ అలాగే పెద్దలు తమిళనాడులో ఈ వీడియో చూస్తే నా మాటలు తెలుగు అర్థమైంది, తమిళనాడులో ఉన్న యూనియన్ లీడర్లు అందరూ కూడా